నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి కోటంరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి. ఏడాది పాలనలో అభివృద్ధి పరుగులు, ప్రజలు మెచ్చేలా కూటమి ప్రభుత్వ పాలన. అజీజ్ విడవలూరులో ప్రజాప్రతినిధులకు అవమానం. మాజీ మంత్రి కాకాని బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సిటీ నియోజకవర్గంలో సంబరాలు అంబరాని అంటారు. గోమతి నగర్లోని మంత్రి పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. జై జై నినాదాలతో క్యాంపు కార్యాలయం హోరెత్తింది. 12 నెలలు ప్రజారంజక పాలనకు 12 కేజీల కేక్ ని కట్ చేసి సిటీ టీడీపీ నేతలు కార్యకర్తలకు పంచబెట్టారు. హామీల అమలుతో రోజు రోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో ఫుల్ జోష్లో పార్టీ క్యాడర్ కనిపించింది. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పండుగల విజయోత్సవ సంబరాలు జరుపుకున్నామన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి సొంత నిధులతో సహాయం చేస్తున్న గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి నేటికి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్రంలోనే మున్సిపల్ శాఖ మార్చులుగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. స్థానిక నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలం పాటు మంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వం అందించేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తను సొంతంగా ఏదైతే మాటిచ్చాడో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మాట చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల మనసులు చూరగొనే విధంగా, కార్యకర్తల మనసులు చూరగొనే విధంగా ఈ సంవత్సర కాలం పాటు పనిచేయడం జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 46 పార్కులు, నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54 ప్రభుత్వ పాఠశాలలు అన్నిటినీ కూడా ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పనిచేయడం జరిగింది. ఎన్నో దశాబ్దాల కాలం పాటు ఒక కలగా ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీ వాసుల యొక్క సొంత ఇంటి కళ పట్టాలిచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్ అప్రూవ్ చేయించి ఆమోదింపజేసి ఈరోజు వారందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చిన నాయకుడు మా నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు. ఇదే కాకుండా గత ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో గొప్ప పేరు ఉన్నటువంటి విఆర్ హై స్కూల్ మూతబడిపోతే సారు దాని మీద ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపాయలు వెచ్చించి దాన్ని పునఃప్రారంభించడమే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని రూపుదిద్ది దాని యొక్క పూర్తి బాధ్యతలు అటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇటు దాన్ని పనిచేసేటువంటి ఎన్సీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇన్ఛార్జ్ అయినటువంటి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత ఈ విద్యా రంగంలో అపార అనుభవం ఉన్నటువంటి, దేశ విదేశాల్లో సైతం పర్యటన చేసి అపార అనుభవం ఉన్నటువంటి తన కుమార్తె శరణి గారికి ఆ బాధ్యతలు అప్పజెప్పి పూర్తి స్థాయిలో కేవలం పేదరికమే ప్రామాణికంగా, ఎక్కడ రికమెండేషన్ లేవు, డబ్బున్న వారికి లేదు, కేవలం పేదరికమే ప్రామాణికంగా ఆ స్కూల్లో అడ్మిషన్స్ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పేదానికి చాలా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఇవే కార్యకర్తలు పోరాటం, కార్యకర్తల కృషి, కార్యకర్తల మనోభావాలు తగ్గట్టు రాష్ట్ర ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చి మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం గెలిచిన వెంటనే ఆ రోజే పెన్షన్ను ఏదైతే పెంచి ఇస్తామని చెప్పారో మాట మీద నిలబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి రాష్ట్ర కార్యక్రమాల్లో ఏదైతే మాట ఇచ్చారో ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ మహిళలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ సూపర్ 6 కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి లోటు బడ్జెట్ ఉన్నా
ఈరోజు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే సమయంలో నెల్లూరు నగరానికి వచ్చేటప్పటికే మా నాయకుడు పొంగూరు నారాయణ గారు గెలుపు కొన్ని 25-30 సంవత్సరాల తర్వాత ఎవరు ఊహించినంత ఎన్నడూ ఎప్పుడు చూడని వింద దాదాపు 72,000 మెజార్టీ పైకు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుకు అనుగుణంగా ప్రజలకు పనిచేయాలని ఆనాటి నుంచి ఈ క్షణం దాకా కూడా తాపత్రయపడుతూ ముందుకు వెళ్తున్నారు. దీంట్లో భాగంగానే మనందరికీ తెలుసు, గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే 5,500 కోట్ల నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఆనాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ స్కీమ్ని ఇంటింటికి పైప్ లైన్ వేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం వాటన్నింటినీ మూల పెడితే నారాయణ గారు గెలవంగానే రావటమే ఏదైతే ఆగిపోయిన వర్కులు ఏదైతే ఉన్నాయో దాన్ని పునఃప్రారంభించడం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాటర్ సిస్టమ్ కూడా ఆల్రెడీ ఏదైతే 10% ఆగిపోయిందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బస్ షెల్టర్స్ క్లోజ్ చేసి ఏ విధంగా దుర్వినియోగం అయిందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఆ విధంగా పట్టిడి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేశారు, దాన్ని ప్రారంభించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకలకు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు హాజరయ్యారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 1 సంవత్సరం ఏడాది పాటు అయింది. ఈ ఏడాదిలో అనేక సంస్కరణలు చేసుకున్నాం. రాష్ట్రం దివాలా స్థితి నుంచి ఈరోజు ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం కలిగించే స్థితికి వచ్చి ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ఉన్నా వాళ్ళందరికీ అడిగితే దారిలో పడతా ఉంది, గాడిలో పడతా ఉంది. స్టార్ట్ అయిన 5-6 నెలలు వాళ్ళు చేసిన పనులకి ఆ సర్దుకోవడానికే సరిపోయింది. దివాలా తీసేసింది ఈ రాష్ట్రం. ఈరోజు కేంద్రం సహకారంతో మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటున్నాం, దానికి నిధులు తెచ్చుకుంటున్నాం, రైల్వే జోన్ తెచ్చుకున్నాం, తర్వాత అనేక ఇండస్ట్రీస్ తెచ్చుకుంటున్నాం. ఎంతసేపటికి మీరు సూపర్ 6 చెప్పారు, ఏం చేయలేదని. రాగానే మెగా డిఎస్సి పెట్టాం. వేలాది బిడ్డలకు ఉద్యోగం, ఎప్పటి నుంచో వాళ్ళ కోరిక ఉద్యోగం, అది చేశాం. పెన్షన్స్ రాగానే చెప్పిన 4,000 రూపాయలు ఒక్కసారిగా ఇచ్చేశాం. జగన్మోహన్ రెడ్డి లాగా 4-5 సంవత్సరాలు లాగి ఇవ్వలేదు. దీపం పథకం కింద గ్యాస్ ఇచ్చాం. ఈరోజు చూస్తే అమ్మకి తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి 15,000 రూపాయలు ఆ తల్లి అకౌంట్లో వేస్తాం. గత ప్రభుత్వం ఏం చేసింది, 3 పిల్లలు ఉంటే 1 పిల్లోడికే ఇస్తారు, మిగతా 2 పిల్లలు ఏమవ్వాలి, కూలి పనికి పోవాలి. అలా కాదు, అది మన హక్కు, బిడ్డల హక్కు. అది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బిడ్డకు కానీ చదివేయాల్సిన బాధ్యత తీసుకుంది. ఈరోజు ఆ బిడ్డలందరికీ ఈరోజు ఆ స్కీమ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఏ నగరంలో మీరు చూసినా గతంకి ఇప్పటికి విజిబిలిటీ ఉంది. ఈరోజు రైతులు 62 నుంచి 68% ఈ రాష్ట్ర రైతు అగ్రికల్చర్ బేస్ ఆధారం ఉంది. వాళ్ళ పండించిన పంటను కొనుగోలు చేయడం, కొనుక్కున్న దానికి 24 గంటల్లో ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వడం, ఇవన్నీ మనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు ఈరోజు చూస్తే వాట్సాప్లో అన్ని సేవలు తీసుకొచ్చారు. ఎందుకు? ప్రజల దగ్గరికి సేవలు పోవాలి, ప్రజల దగ్గరికి రావాలి, మనం పోవాల్సిన ఆఫీసు. ఇవన్నీ సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. రాజధానిని ఈరోజు
ఇంకో 3-4 నెలలు పోతే అక్కడ ఎక్కడ లేని ఒక విజిబిలిటీ కనిపిస్తుంది. ఈ రాష్ట్రానికి మంచి రాజధాని, ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని. పెట్టుబడులు తీసుకొని రావడానికి కోసం గతంలో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. నమ్మకం. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, ప్రజల రోలు కానీ ఇక్కడ చాలా అవసరం. ఈ ప్రభుత్వం నమ్మకం కలిగియాలి పెట్టుబడిదారులకి. ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలు కానీ రాబోయే రోజుల్లో కానీ ఈ ప్రభుత్వాన్ని మళ్ళా గెలిపించుకుంటే పెట్టుబడి వాళ్ళు ఆ ఫీల్ ఇస్తే పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెడతారు. ఒక్కసారి వాళ్ళు పెట్టుబడి పెడితే ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు మారిపోతుంది. అందుకోసం మనందరి బాధ్యత ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం. ఒక అద్భుతమైన ఒక చరిష్మా కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మనకు దొరకడం, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఆయన చేతిలో మనం పెట్టాము. ఆయన ఈ రాష్ట్రాన్ని మంచి చేస్తారు, ముందుకు తీసుకెళ్తారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రమంతటా కూడా గుంతలు లేని రోడ్లను తయారు చేసుకున్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఇద్దరూ కలిసి ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా చేస్తారని, వారి దగ్గర మనం నేర్చుకోవాలని అన్నారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని ఆమె పేర్కొన్నారు. ఈరోజు దాదాపు సంవత్సరంలో ఎన్ని చేయాలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమం కానీ, రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు తీసిపోయారు. ఈరోజు మీకు చెప్పాలంటే ఈ ఒక్కరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో తల్లికి వందనం కింద 8,745 కోట్లు, దాదాపు 67 లక్షల తల్లులకి వాళ్ళ అకౌంట్లో చేస్తున్నారు. ఇది చెయ్యాలంటే ఈ రోజుండే ఆర్థిక పరిస్థితుల్లో అది మామూలు మనిషికి సాధ్యం కాదు. ఆయన అనుభవమే, ఆ అనుభవం ఈరోజు మనం చూడబోతున్నాము. తల్లుల్లో ఆ సంతోషం, రాష్ట్రం కూడా అతలమై ఉన్న రోడ్లు అవి కూడా మనం గుంటలు లేని రోడ్లుగా తయారు చేసుకున్నాం. అట్లే పెన్షన్ అనేది ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రం అంతా పెన్షన్ అనేది 1వ తేదీ ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఒకటి సెలవు అయితే దాని ముందు రోజే పెన్షన్ ఇవ్వడం అంటే రాష్ట్రం కాదు, దేశం కాదు, ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు P4 అనేది ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ P4 స్కీమ్ లో ఇప్పుడు వరకు P3 అనేది నడుస్తుంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఎట్లా చేశాడంటే పబ్లిక్, ప్రైవేటు ప్లస్ పీపుల్ అని పెట్టాడు, పీపుల్స్ ప్రోగ్రామ్స్. సో ప్రజలకి ఈ P4 కింద ఎవరెవరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో, ఒక మంచి ఎవరైనా జిల్లాలో మంచి స్తోమత ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇటువంటి వీళ్ళని కూడా పీపుల్ కూడా మనం డెవలప్ చేయాలా అనే కార్యక్రమం కూడా మొన్న స్టార్ట్ చేశాడు. దాన్ని కూడా ఇండస్ట్రీస్, మెయిన్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరెవరు ఉన్నారో ఆ జిల్లాలో వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇటువంటి కార్యక్రమం ముందుకు తీసుకోవాలని మేము కోరుకునేది ఒకటే. ఈ రోజు కూటమి అంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ముగ్గురం కూడా అందరం కలిసి కట్టు ఇట్టే సాగాల అని కోరుకుంటూ ఈరోజు శ్రీధర్, నేను చెప్పలేదు, మీ రూరల్ ఎమ్మెల్యే 24 గంటలు ప్రజల్లో ఉండే మనిషి, మీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం, ఆయనకి తోడు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి, ఇద్దరు కలిసి ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఏ కార్యక్రమం చూసినా ఎంత పద్ధతిగా చేస్తారు, వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలని చాలా సార్లు నేను మనసులో అనుకుంటున్నా. ఎందుకంటే మేము పార్టీస్ కొత్త అయినా కానీ
ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ఎట్లా ముందుకు పోవాలా, మనం కూడా ప్రజల్లో ఉండాలా, ప్రజలకి సేవ చేయాలా. వాళ్ళు చేసినంత మనం మనుషులు లేకపోయినా కనీసం ప్రయత్నం చేసి మనం కూడా ప్రజల్లో ఖచ్చితంగా మనం చేయాలని కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా ముందు కూడా ఇట్టే మనందరం కలిసి ఉండాలా అని కోరుకుంటున్నాం. ఈరోజు కరెక్ట్ గా సంవత్సరం రోజులైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కార్యకర్తలు ఎంతో కష్టపడి 5 సంవత్సరాల్లో అత్యంత భారీ మెజారిటీలతో మనందరినీ గెలిపించి ఎమ్మెల్యేలను చేసినందుకు ముందుగా ఈ రోజు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిందరబందరగా ఉన్నా కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్క పని ముందుకు తీసుకెళ్తూ అన్నిటికన్నా ముఖ్యంగా నాయకులు ప్రజల్లో ఉండాలి అనే నినాదంతో ఆయన ఇచ్చిన హామీల్లో మొట్టమొదటైన పెన్షన్ ను ప్రతి నెల 1వ తేదీ మనం ఇచ్చుకుంటూ ప్రజలతో కలిసి వాళ్ళకి గెలిచిన నాయకులు ప్రజలకి ఏం కావాలో వాళ్ళ మేలు చూడాలి అని చెప్పి ఇది పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తో ఎమ్మెల్యేలందరినీ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉండడానికి ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ప్రజలకి సేవ చేస్తూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా కార్యకర్తలకి న్యాయం చేస్తామని అందరికీ కూడా మాటిస్తున్నాను. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన, రాష్ట్రం దివాలా తీసిన తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముమ్మరంగా చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు. ఈ యొక్క ఏడాది సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కటింగ్ విజయోత్సవ కార్యక్రమం. దీనికి ముఖ్య అతిథి మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, విశిష్ట అతిథి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వారిద్దరు రావటం చాలా సంతోషంగా ఉంది. వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఏడాది పాలన విజయోత్సవాల్ని నిర్వహించడం జరిగింది. విడవలూరులో ప్రజాప్రతినిధులకు అవమానం చోటు చేసుకుంది. శిలాఫలకాలపై ఎంపీటీసీ సర్పంచ్ పేర్లను తొలగించారు. వారి స్థానంలో వేరొకరి పేర్లను చేర్చారు. అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదు. వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్ని చిన్నచూపు చూశారు. గవర్నర్ తర్వాత చెక్ పవర్ ఉన్న మొదటి పౌరుడు సర్పంచ్. అలాంటి వ్యక్తులకు కనీసం గౌరవం ఇవ్వకపోవడంపై విడవలూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. విడవలూరు మండలం వావిళ్ల R&B రోడ్డుకు శంకుస్థాపన శిలాఫలకంపై పేర్లు తారుమారు చేశారు. విడవలూరులో ప్రజాప్రతినిధులకు అవమానం చోటు చేసుకుంది. శిలాఫలకాలపై ఎంపీటీసీ సర్పంచ్ పేర్లను తొలగించారు. వారి స్థానంలో వేరొకరి పేర్లను చేర్చారు. అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదు. వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్ని చిన్నచూపు చూశారు. గవర్నర్ తర్వాత చెక్ పవర్ ఉన్న మొదటి పౌరుడు సర్పంచ్. అలాంటి వ్యక్తులకు కనీసం గౌరవం ఇవ్వకపోవడంపై విడవలూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. విడవలూరు మండలం వావిళ్ల R&B రోడ్డుకు శంకుస్థాపన శిలాఫలకంపై పేర్లు తారుమారు చేశారు. అటు స్థానిక ఎమ్మెల్యేపై అధికారులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఎమ్మెల్యేకు తెలిసే చేశారా, అధికారులు ఇష్టానుసారంగా చేశారా అన్న చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి కాకాని బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా వేశారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాని జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. సోమిరెడ్డిపై అసభ్య పోస్టింగ్ కేసులోనూ కాకాని రిమాండ్లో ఉన్నారు. అక్రమ గ్రావెల్ కేసులో సిట్ డీఎస్పీ రామాంజనేయులు పీటీ వారెంట్ వేశారు. ఏ క్షణంలోనైనా సిట్ అధికారులు కాకానీని తమ అదుపులోకి తీసుకోనున్నారు. దీంతో కాకాని కేసు ఉత్కంఠగా మారింది. మాజీ మంత్రి కాకాని బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా వేశారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాని జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. సోమిరెడ్డిపై అసభ్య పోస్టింగ్ కేసులోనూ కాకాని రిమాండ్లో ఉన్నారు. అక్రమ గ్రావెల్ కేసులో సిట్ డీఎస్పీ రామాంజనేయులు పీటీ వారెంట్ వేశారు. ఏ క్షణంలోనైనా సిట్ అధికారులు కాకానీని తమ అదుపులోకి తీసుకోనున్నారు. దీంతో కాకాని కేసు ఉత్కంఠగా మారింది.